హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి సెప్టెంబర్ 15, 2021 సంవత్సరం. కువైట్ గవర్నమెంట్ గతంలో ఒక విషయం చెప్పింది. కువైట్లో ఈ కరోనా కేసుల సంఖ్య కొద్దిగా తగ్గిన తర్వాత నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కువైట్లో, అంటే ఈ అక్రమ వలసదారులు ఎవరైతే ఉంటారో వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. వారు చెప్పిన విధంగానే ప్రస్తుతానికి చర్యలు అయితే తీసుకోవడానికి రెడీ అయ్యారు. కువైట్లో ముమ్మరంగా తనిఖీలు అయితే చేపడుతున్నారు. నిన్నగడ బ్నిద్ దాల్గార్ ఈ ఏరియాలో తనిఖీలు చేపట్టి సుమారుగా ఒక 96 మందిని అదుపులో తీసుకున్నారు. అంటే ఈ అక్రమ వలసదారులు ఎవరైతే ఉంటారో వారిని అదుపులో తీసుకున్నారు. ఇవాళ గడ పబ్లిక్ సెక్యూరిటీ అఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ వారి సహకారంతో అహ్మదీ మరియు ముబారక్ ఆల్ గవర్నరేట్ ఏరియాలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారుగా ఒక 248 మంది ఈ నివాస చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘించుంటారో అలాంటి వారిని అదుపులో తీసుకున్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది 20వ నంబర్ వీజా అంటే ఖాదీం వీజా కలిగిన వాళ్ళే ఉన్నారు. అందులో కొంతమంది ఇండ్లో నుంచి పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కొంతమంది అకామాలు రెన్యూవల్ చేసుకోకుండా ఉండేవాళ్ళు, కొంతమంది ఇంట్లో అంటే పారిపోయిన వాళ్ళు, ఈ విధంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 248 మందిలో కూడా ఎక్కువ శాతం ఈ కొరైన్ మార్కెట్లో పనిచేస్తుండగా వాళ్ళని పట్టుకున్నారు. వీరందరినీ దేశ బహిష్కరణ కోసం అని చెప్పేసి రెఫర్ చేశారు. ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం సబాహియా మరియు ఫింటాస్ ప్రాంతంలో కూడా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారుగా ఒక 192 మందిని అదుపులో తీసుకున్నారు. ఇవాళ సాయంత్రం సడన్గా ఫహీల్ ప్రాంతంలో కూడా తనిఖీలు చేపట్టారు. మరి అక్కడ ఎంతమందిని పట్టుకున్నారనే గురించి ఇంకా సమాచారం అయితే తెలియలేదు. సో మొత్తం ఏంటంటే నిన్నటి నుంచి కువైట్లో ఎవరైతే అక్రమ వలసదారులు అంటే అకామాలు లేకుండా బయట ఎవరైతే అక్రమంగా ఉంటున్నారో ఇలాంటి వారందరిపైన తనిఖీలు అయితే ముమ్మరంగా చేపట్టారు. ఇది అన్ని ఏరియాలను చేపట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి కువైట్లో ఎవరైతే అకామాలు లేకుండా లేదంటే అక్రమంగా ఇంట్లో అంటే పారిపోయి బయట వచ్చి ఉంటున్నారు చూడండి, అలాంటి వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏ రోజు ఏ ఏరియాలో తనిఖీలు చేపడతారో ఎవరికీ తెలియదు. వాళ్ళు సడన్గా వచ్చి తనిఖీలు చేపడతారు. ఆ తనిఖీలు కనుక దొరికినట్టయితే దీనికి వాస్తవాలు అలాంటివి ఏమి ఉండవంట, డైరెక్ట్గా డిపోర్ట్ అంటే దేశ బహిష్కరణ చేస్తామని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయి, దాన్ని కూడా మీరు ఒకసారి గమనించగలరు. కువైట్ గవర్నమెంట్ చేపట్టినటువంటి
అక్రమ వలసదారుల తనిఖీల్లో భాగంగా కువైట్లో ఈ గృహ కార్మికుల నియామక కార్యాలు అంటే ఈ మక్తబులు ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా ప్రస్తుతానికి ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. నిన్న సుమారుగా ఒక 4 మక్తబుల పైన తనిఖీలు చేపట్టి అక్కడ అక్రమంగా పనిచేస్తున్నటువంటి సుమారు ఒక 29 మంది వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళని అదుపులో తీసుకున్నారు. వీరందరికీ అకమాలు లేవు, వారి స్పాన్సర్ దగ్గర నుంచి పారిపోయి ఇక్కడ పనిచేసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళు ఒక 29 మందిని అదుపులో తీసుకున్నారు. అలాగే ఆ 4 మక్తబుల యొక్క ఓనర్స్ ఎవరైతే ఉంటారో వారిని కూడా అదుపులో తీసుకుని విచారణ కోసం అని చెప్పేసి స్టేషన్కి తరలించి వీరందరిపైన కేసులు నమోదు చేశారు. బహుశా ఈ 29 మందిని కూడా దేశ బహిష్కరణ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కువైట్ గవర్నమెంట్ త్వరలోనే కొన్ని ప్రత్యేకమైనటువంటి వర్గాల వారికి విజిట్ వీసాలు మరియు ఫ్యామిలీ వీసాలు ఇవ్వడానికి రెడీగా ఉంది. సో అతి త్వరలో దీన్ని ప్రారంభించబోతున్నారు. వీళ్ళు ముఖ్యంగా ఎవరికి ఇష్యూ చేయబోతున్నారని మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ఒక 3 వర్గాలకు విభజించారు. అందులోనూ ముఖ్యంగా వైద్య మరియు విద్యారంగం ఈ రంగాల్లో ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కేటాయించారు. ముందుగా ప్రభుత్వ రంగాన్ని మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ రంగ హాస్పిటల్లో పనిచేసేటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో అందులో మగవారైతే కనుక వారి ఫ్యామిలీని పిలిపించుకోవడానికి అవకాశం ఇచ్చారు. అంటే వాళ్ళ భార్య పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని ఈ ఫ్యామిలీ వీసా కింద పిలిపించుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఒకవేళ ఆడవారు అంటే డాక్టర్స్ కానీ నర్సు కానీ పనిచేస్తున్నట్టయితే వాళ్ళు వాళ్ళ హస్బెండ్ని అంటే వాళ్ళ భర్త ఎవరైతే ఉంటారో వారిని కువైట్కి విజిట్ వీసా పైన మాత్రమే పిలిపించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. అందులోనూ వచ్చే ముందు తప్పనిసరిగా వాళ్ళు ఒక పేపర్ పైన అగ్రిమెంట్ పైన సైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అకామా వేరే దేనికి వర్క్ వీసాకి మేము మార్చుకోము అని చెప్పేసి సైన్ పెట్టినట్టయితేనే వాళ్ళకి ఇక్కడికి విజిట్ వీసా పైన రావడానికి అనుమతి ఇస్తారంట. సో ఈ విధంగా ప్రభుత్వ రంగ పనిచేసే వాళ్ళకైతే కనుక 2 విధాలుగా అవకాశం ఇచ్చారు. అదే ప్రైవేట్ రంగ సంస్థలో పనిచేసే వాళ్ళకైతే ఓన్లీ మగవారికి మాత్రమే అవకాశం ఇచ్చారు. మగవాళ్ళు ఎవరైతే ఈ ప్రైవేట్ రంగ హాస్పిటల్స్లో పనిచేస్తుంటారో వారి ఫ్యామిలీని పిలిపించుకోవడానికి అంటే ఫ్యామిలీ వీసా పైన పిలిపించుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు. అదే విద్యారంగానికి వచ్చినట్టయితే విద్యారంగంలో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. సో విద్యారంగంలో ఎవరైతే మగవాళ్ళు పనిచేస్తుంటారో వారి ఫ్యామిలీని అంటే భార్య పిల్లల్ని పిలిపించుకోవడానికి ఫ్యామిలీ వీసా పైన అనుమతి కల్పిస్తున్నారు. అదే ఆడవాళ్ళు అయితే కనుక వాళ్ళు భర్తని ఇదే విధంగా అగ్రిమెంట్ తీసుకొని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వర్క్ వీసాకి మార్చుకోము అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ తీపించుకొని వాళ్ళకి విజిట్ వీసా పైన కువైట్కి పిలిపించడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఇక్కడ ఒక 2 నెలలు 3 నెలలు ఉండి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ఆడవారైతే విజిట్ వీసా పైన భర్తని పిలిపించుకోవచ్చు, మగవాళ్ళు అయితే కనుక ఫ్యామిలీ వీసా పైన భార్య పిల్లల్ని పిలిపించుకోవచ్చు. అది ప్రభుత్వ రంగమైనా సరే ప్రైవేట్ రంగమైనా సరే ఈ విధంగా వీళ్ళు వెసులుబాట్లు అయితే కల్పించారు. ప్రస్తుతానికి ఈ విద్య వైద్య రంగం ఈ రెండింటిపైన వీళ్ళు ఒక నిర్ణయాన్ని చెప్పడం జరిగింది. సో ఫ్యూచర్లో అందరికీ ఇది వర్తింపజేసినటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు బహుశా, కానీ ప్రస్తుతానికి ఈ రెండింటిపైన మాత్రం ఒక క్లారిటీ ఇచ్చారు. అతి త్వరలోనే ఈ వీసాలు కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. షువేక్ ఇండస్ట్రియల్ ఏరియాలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఒక వ్యక్తి ఒక పోలీస్ ఆఫీసర్ని కారుతోటి గుద్దాడు. ప్రస్తుతానికి ఆ పోలీస్ ఆఫీసర్ని హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అలాగే ఎవరైతే ఈ కారుతో గుద్దారో అతనిపైన కేసుగా నమోదు చేశారు. అది కూడా ఏ కేసు తెలుసా, అటెంప్ట్ టు మర్డర్ అని చెప్పేసి కేసు నమోదు చేశారు. సులేబియా ప్రాంతంలో పోలీసు వాళ్ళు చేపట్టినటువంటి తనిఖీల్లో భాగంగా సౌదీ అరేబియాకి చెందినటువంటి ఒక వ్యక్తి అక్రమంగా మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నాడని చెప్పేసి అతన్ని అదుపులో తీసుకున్నారు. అతనిపైన కేసు నమోదు చేసి విచారణ కోసం అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఇండియా నుంచి కువైట్కి వచ్చేటప్పుడు కువైట్ ముసాఫర్లో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు కదా. సో దానికోసం అని చెప్పేసి ఫ్రెండ్స్ నేను ఒక వీడియోని చేశాను. ఆ వీడియోను నాకు సంబంధించిన ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, నీలాశ్రీ మిట్టపల్లి అని చెప్పేసి ఆ ఛానల్ నేను పోస్ట్ చేశాను. దానికి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదు మీరు డైరెక్ట్గా నీలాశ్రీ మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ విజిట్ చేసినా సరే అందులో ఆ వీడియో అయితే ఉంటుంది. సో మీరు బయలుదేరడానికి ముందుగా అంటే మీరు టికెట్ తీసుకున్న తర్వాత ఈ కువైట్ ముసాఫర్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా చేసుకోవాలి ఏంటనేది క్లియర్గా ఆ వీడియోలో నేను చెప్పాను. అలాగే ఇమ్మినీ అప్లికేషన్లో అంటే ఒకే ఫోన్లో 2-3కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఆ ఇమ్యూనిటీలో యాడ్ చేసుకోవడానికి కుదురుతుంది. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనే గురించి నేను అదే వీడియోలో చెప్పడం జరిగింది. అయితే వాళ్ళందరూ ఒకే నెంబర్ పైన వ్యాక్సిన్స్ వేయించుకుంటే ఈజీగా యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఆ వీడియోలో చెప్పిన విధంగా ఒకవేళ వారు వేరే ఫోన్ నెంబర్లతో కనుక రిజిస్టర్ చేసుకుని ఉంటే వారు తప్పనిసరిగా ఓటీపీ నెంబర్ అయితే కనుక ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బహుశా నేనున్నాను, మా మిస్సెస్ వేరే ఫోన్ నెంబర్ తెప్పించుకున్నారు, నేను వేరే ఫోన్ నెంబర్ తెప్పించుకున్నాను. మా మిస్సెస్ని నా దాంట్లో యాడ్ చేసుకోవాలి అంటే నేను తప్పనిసరిగా యాడ్ చేసుకునే ముందు వాళ్ళ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ కనుక మనం ఎంటర్ చేస్తే అప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని దీంట్లో యాడ్ అవుతాయి. అలా కాకుండా ఇద్దరికి ఒకే నెంబర్గా ఉన్నట్టయితే ఈజీగా యాడ్ అయిపోతుంది. సో ఆ విధంగా మనం వేరే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మన ఫోన్లో మనం ఎంటర్ చేసుకోవడానికి కుదురుతుంది. ఆ వీడియోలో నేను ఈ ఓటీపీ సంగతి అయితే నేను చెప్పలేదు, ఎందుకంటే ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్సే వస్తుంటారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ మ్యాక్సిమం ఒకే నెంబర్ తెప్పించుకుని ఉంటారు కాబట్టి నేను దాని గురించే చెప్పాను. ఒకవేళ మీకు ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా వేరే వాళ్ళు కూడా మీ దాంట్లో యాడ్ చేసుకోవాలనుకుంటే ఆ విధంగా ఓటీపీ పద్ధతి ద్వారా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటికీ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే కనుక నేను ఆ వీడియోలో పొందుపరిచాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. లేదు మీరు నీలాశ్రీ మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ విజిట్ చేసినా అందులో ఉంటుంది.
మన సబ్స్క్రైబర్స్ చాలామంది కొత్త వీసా కలిగిన వాళ్ళు మన భారతదేశం నుంచి కువైట్కి ఏ విధంగా రావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే కనుక దీనిపైన ఒక క్లారిటీ అయినటువంటి అప్డేట్ అయితే కనుక లేదు. ప్రస్తుతానికి వాళ్ళు వ్యాక్సిన్స్ వేయించుకున్నటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది వాళ్ళ దగ్గర రెడీగా పెట్టుకోవాలి. అలాగే మిగతా ఇంటి దగ్గర ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే మెడికల్, పిసిసి, స్టాంపింగ్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఈ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని రెడీగా ఉండండి. కువైట్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఒక అప్డేట్ ఇస్తుందో అంటే వీళ్ళు ఎప్పటి నుంచి రావాలి కువైట్కి అని చెప్పేసి ఆ అప్డేట్ వచ్చిన తర్వాత నేను వీడియోలో నేను చెప్తాను. దాని ప్రకారం మీరు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు క్లారిటీగా చెప్పలేదు కువైట్ ముసాఫర్ ద్వారా రావాలా లేదంటే నేరుగా రావాలా, వీళ్ళకి క్వారంటైన్ ఉంటుందా ఉండదా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఇంకా మనకు ఒక అప్డేట్ అయితే కనుక రావాల్సి ఉంటుంది. సో ఆ అప్డేట్ వచ్చిన తర్వాత నేను మీకు తెలియజేస్తాను. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళడానికి అయితే కనుక టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇండియా నుంచి కువైట్కి రావడానికి కూడా టికెట్స్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. సో ఎవరికైనా టికెట్స్ కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో ఏరియాల వారీగా ట్రావెల్స్ వాళ్ళ నెంబర్లు అయితే ఇచ్చాను. ఆ నెంబర్లో కాల్ చేసి మీరు పూర్తి వాళ్ళు కనుక్కొని మీరు టికెట్స్ తెప్పించుకోవచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. అతను తనకు సంబంధించిన కారును అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది 2004కి సంబంధించినటువంటి లెక్సియస్ ES 300 మోడల్ అంట. బండి మంచి కండిషన్లో ఉంది. అలాగే ధర కూడా సుమారుగా 500 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళి కారు చూసి తీసుకోవచ్చు. అదే మనం మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో 242 రూపాయల 13 పైసలుగా ఉంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న FK జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 900 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 546 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు. ఇవాళ రిపోర్ట్ రాగానే యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కువైట్ మొత్తం మీద 59 కొత్త కరోనా కేసులు నమోదై 134 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 2 ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే ముందుగా మన భారతదేశంలో మనం నిన్నటి విషయంగా చూసుకున్నట్టయితే నిన్న దేశం మొత్తం మీద సుమారుగా 27,502 కొత్త కరోనా కేసులు నమోదై 37,993 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 281 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 28,033 కొత్త కరోనా కేసులు నమోదై 35,542 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 394 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. సో గత 5-6 రోజులుగా మన భారతదేశంలో 30,000 కన్నా తక్కువగానే కేసుల సంఖ్య కనుక నమోదవుతుంది. ఇది ఇంకా తగ్గిపోవాలని చెప్పేసి మనం కోరుకుందాం. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 3,783 కొత్త కరోనా కేసులు నమోదై కేరళలో 17,681, కర్ణాటకలో 1,116, తమిళనాడులో ఇవాళ రిపోర్ట్ అయితే ఇంకా విడుదల చేయలేదు. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 1,445 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 20,33,419 చేరుకుంది. ఇందులో 14,603 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 1,243 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 20,04,786కి చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 4 గంటల్లో ఒక 11 మంది కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 14,030కి చేరుకుంది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే గడిచిన 24 గంటల్లో 324 కొత్త కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 6,62,526కి చేరుకుంది. ఇందులో 5,325 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 280 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,53,302కి చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 4 గంటలు ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 3,899కి చేరుకుంది. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 22,69,00,000 కేసులు నమోదకంగా అందులో 20,36,00,000 మంది ఇప్పటివరకు ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. 46,67,000 మంది ఈ కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద 5,15,600 కేసులు నమోదకంగా అందులో ఒక అమెరికాలోనే 1,42,000 కేసులు నమోదై మన భారతదేశంలో 27,490, బ్రెజిల్లో 13,000, యూకేలో 26,000, రష్యాలో 17,000, ఫ్రాన్స్లో 10,000, టర్కీలో 27,000, అలాగే ఇరాన్లో 22,000 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు. వారి కోసం చెప్పేసి నేను కొంత సమాచారాన్ని అందిస్తాను. ఎక్కడైనా వేకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే నేను మీకు అందించగలను ఫ్రెండ్స్. దానికి సంబంధించిన పూర్తి వాళ్ళు మీరే కాల్ చేసి కనుక్కున్నప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నేను ఇచ్చేటువంటి నెంబర్కి మీరు ఎవరికైనా ₹1 డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు పే చేసి ఆ జాబ్కి వెళ్ళినట్టయితే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు జాబ్ వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పార్ట్ టైం కింద పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. ఓన్లీ స్కూల్ డ్యూటీ మాత్రమే ఉంటుందంట, ఆ డ్యూటీ మాత్రం చేసుకుంటే చాలని చెప్తున్నారు. మంచి జీతం ఉంటుందంట. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక డెలివరీ కంపెనీలో పనిచేయడానికి 2 డ్రైవర్లు కావాలని చెప్తున్నారు.
వాళ్ళకి సూన్ వీజా కానీ కాదిం వీజా కానీ ఏదున్నా సరే పర్లేదని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 250 నుంచి 270 దినాల వరకు ఉంటుందంట. నెలకి 2 చుట్టీలు కూడా ఉంటాయని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఒక ఆఫీస్లో పనిచేయడానికి ఒక ఆఫీస్ బాయ్ మరియు కువైట్ వాళ్ళకి సంబంధించిన దివాణిలో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు. మంచి జీతాలు ఉంటాయంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. 200 దినార్ జీతం ఉంటుందని చెప్తున్నారు. అలాగే నెలకు ఒక చుట్టి గడు ఉంటుందంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక వర్కర్, వంట కోసం అని చెప్పేసి ఇంకొక వర్కర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 250 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి రుమైతే ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 180 నుంచి 200 దినాల వరకు ఉంటుందంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఆర్జే ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళకి సంబంధించిన దివాణిలో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు. అకామా ఉన్నా లేకపోయినా పర్లేదని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇవాళ సిబ్యల నిర్వన్ యాదవ్ 4వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారందరికీ కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాళకున్న అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.